ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం మాడిపల్లి గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సీసీ రోడ్లు లేకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై నిల్వ ఉంటుంది. వర్షాకాలమైతే రోడ్లన్నీ బురదమయంగా తయారవుతున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారతీయ గోర్ బంజారా పార్టీ కార్యదర్శి మాడిపల్లి గ్రామానికి విచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సరైన సీసీ రోడ్లు, సైడు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం వీధి దీపాలు లేకపోవడం దారుణమన్నారు. వెంటనే అధికారులు స్పందించి మాడిపల్లిలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నా పేరు నాగరాజు. భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇక్కడ మాది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏనుగురు మండలం మేడపల్లి గ్రామంలో అండి. ఈ పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ముఖ్యంగా ఈ చూసుకున్నట్టండి సీసీ రోడ్లు కూడా ఎక్కడ వర్క్ చేసిన దాఖలాలు. అది కాకుండా డ్రైనేజీ వ్యవస్థ కూడా ఎక్కడ సతికిల పడ్డది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు పడితే ఇక్కడ ఉన్న బురద వాటర్ మొత్తం ఇళ్లకు చొరబడిపోతాయి. పాములు గొట్ట వగేర ఇవన్నీ వస్తాయి. భయంతో జనాలు బిక్కుమంటూ గడుపుతున్నారు. అది కాక నైట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క వీధి లైట్లు కూడా వేసేటువంటి దాఖలాలు. ప్రతి ఒక్క స్తంభానికి వీధి లైట్లు పోయినాయి. ఇక్కడ పంచాయతీ ఎలక్షన్ జరగకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ గ్రామ ప్రజలు త్వరగా పంచాయతీ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నారు. అలాగే పంచాయతీ ఎలక్షన్ జరగడం వల్ల గ్రామ సభ ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అప్రూవల్ సమస్యలు పంచాయతీ తరఫున గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి ప్రతి ఒక్కటి ఆగిపోయిన సమస్యలన్నింటినీ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. మనం స్వాతంత్రం రాకముందు బతుకుతున్నామా అండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత బతుకుతున్నామా అండి? ఏనుగురు మండలం మేడపల్లి గ్రామంలో చూస్తున్నాండి. కనీసానికి ఈ డ్రైనేజ్ ఇక్కడ సీసీ రోడ్ల వ్యవస్థ కనీసానికి లెవెల్ చేపించినటువంటి నాదురు కూడా లేదండి. కనీసానికి ఇక్కడ చూసుకోండి, ఈ వరద వర్షాకాలం వస్తే వరదని మొత్తం ఇళ్లలోకి పోయి దోమలు విపరీతంగా పెరిగి దోమల వల్ల ప్రతి ఒక్క మలేరియా జ్వరాలు వగేర సమస్యలు వచ్చి కుటుంబాలు హాస్పిటల్ పాలై నాన్న ఇబ్బందులు అవుతున్నారండి. దయచేసి ప్రభుత్వాన్ని కూడా వినతించుకుంటున్నాండి. ఈ గ్రామాన్ని మేడపల్లి గ్రామానికి ప్రతి ఒక్కరు ప్రభుత్వం చర్య తీసుకొని సీసీ రోడ్లు గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని, వీధి లైట్లు గాని ప్రతి ఒక్కరు సమకూర్చి ఈ గ్రామానికి తక్షణంగా ఈ గ్రామాన్ని మొత్తాన్ని బాగు చేయాల్సిన కోరుతున్నాను. ఆనం వంశంలో రాజసం, సింహపురి రాజకీయానికి మణిహారం, ప్రజా సేవకు నిరంతరం, ప్రజల మధ్య ఆనం తరం. ఆనం వెంకటరెడ్డి ఒక చరిత్ర కాదు, చరిత్ర పుటల్లో ఆయన ఓ సువర్ణాధ్యాయం. ఆనం కుటుంబానికి సేవా నిరతిని నేర్పిన బీజాక్షరం. మంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఘనుడు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునః ఆవిష్కరణ. తేదీ జూన్ 8 ఆదివారం ఉదయం 9:30 స్థలం ఆనం వెంకటరెడ్డి సెంటర్, రామలింగాపురం, నెల్లూరు. పై కార్యక్రమానికి అందరికీ ఇదే మా స్వాగతం. Hi Nilor, please subscribe to N3 TV.